నమస్కారం వేణుస్వామి గారు. నమస్తే అమ్మ. ఓం నమో వెంకటేశాయ. మీకు విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. సో రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వేణుగారు, ఈ ఉగాది అంటే గత ఉగాది కంటే భిన్నంగా ఖచ్చితంగా ఉండబోతుందని ఇప్పుడు అందరూ చెప్తున్నారు. అయితే ఏ రకంగా భిన్నంగా ఉంటుంది? ఈ 12 రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందంటారు? ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? తప్పకుండా తల్లి. ముందుగా మేషరాశి జాతకాన్ని విషయించినట్లయితే ఇప్పుడు ఏలినాటి శని ప్రారంభమవుతుంది మేషరాశికి. షష్టగ్రహ కూటమితో పాటు ఏలినాటి శని వస్తూ ఉంది. సో 12వ స్థానంలో షష్టగ్రహ కూటమి అంటే ఏలినాటి శని ప్లస్ షష్టగ్రహ కూటమి, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గడము, ఉద్యోగాలు కోల్పోవడము, వీసా రిజెక్ట్ అవ్వడము, పేపర్లల్లో సమస్యలు రావడము, పేపర్లలో అంటే డాక్యుమెంటేషన్ ప్రాబ్లం రావడము, లవ్లో ఫెయిల్యూర్స్ రావడము, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోవడము, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిబిఐ, సిఐడి, ఏసీబీ లాంటి కేసులు రావడము, అలాగే వ్యాపార రంగంలో ఉండేవారికి జీఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ సమస్యలు రావడము, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అధికంగా ఉండడము, ఆడవారికి సంబంధించి భార్యాభర్తల మధ్యన గొడవలు రావడము, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోవడము, అలాగే రాజకీయ నాయకులకు పదవీచ్యుతులు అవ్వడము, అంటే నామినేటెడ్ పదవుల్లో లేదంటే సమస్యలు రావడము, ప్రజల్లో ఇబ్బందులు ఏర్పడము, చెడ్డ పేరు రావడము. సో సర్పంచ్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. సో సర్పంచ్లో పొడి చేసే వాళ్ళు ఓడిపోవడము, సో నమ్మిన వాళ్ళే మోసం చేయడము, అలాగే ఇంట్లో తల్లిదండ్రుల్లో ఒకళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడము, న్యాయపరమైన చిక్కులు ఏర్పడము, ఇవన్నీ మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మరి రెమెడీ ఏం చేసుకోవాలా? తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం, అక్కడ స్పెషల్ నూనె దానం అని ఉంటుంది. ఓకే. ఆ నూనె దానం ఇవ్వడం ఎక్కువ ఖర్చు ఉండదు, 450 రూపాయలు ఉంటుంది అంతే. 450 రూపాయల్లో స్పెషల్ పూజ నూనె దానం ఉంటుంది. ఇది చేసుకున్నట్లయితే, అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఏలినాటి శనిలో వాహన ప్రమాదాలు జరుగుతాయి. సో అందుకని నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు. వృషభ రాశి. సో 100కు 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. సో వృషభ రాశి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, వీసాలు వస్తాయి, కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ప్రేమ సఫలం చెందుతుంది, అవివాహితులకు వివాహ యొక్క సూచనలు గోచరిస్తూ ఉన్నాయి, సంతానం లేని వారికి సంతానం ఉంటుంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి, పై అధికారుల మన్ననలు ఉంటాయి, రాజకీయ నాయకులకు కొత్త అవకాశాలు, నామినేటెడ్ పదవులు వరిస్తాయి, సమాజంలో గౌరవము, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, ఆడవారికి అన్యోన్యత దాంపత్యం పెరుగుతుంది, రాజకీయంగా వ్యాపారపరంగా ఆడవారికి అవకాశాలు వస్తాయి, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది, వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం వస్తుంది, కళాకారులకు విశేషించి అవకాశాలు వస్తాయి, విదేశాల్లో ప్రోగ్రాంలు నిర్వహిస్తారు, అవార్డులు రివార్డులు పొందుతారు, కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సో ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు, ఎటువంటి సమస్యలు లేవు. సో అద్భుతమైన ఏదైనా జాతకం ఉందంటే అది వృషభ రాశి వారికి. ఓకే. సో సూపర్. నెక్స్ట్ మిథున రాశి. సో ఇంచుమించుగా సేమ్ టు సేమ్ వృషభ రాశి లాగానే 100కి 100% అనుకూలంగా ఉంది. కాకపోతే దానికి తేడా ఏంటంటే, ఇది మార్చి 30 నుండి వృషభ రాశి అనుకూలంగా ఉంటే మిథున రాశి మే 9 నుండి అనుకూలంగా ఉంది. అంతే తేడా. ఒక 40 రోజుల పాటు వీళ్ళకు లేట్గా స్టార్ట్ అవుతుంది. సో మే 9, 2025 నుండి మిథున రాశి వారికి రాజయోగం పట్టబోతూ ఉంది. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. గురువు జన్మంలోకి వస్తూ ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం ఉంటుంది. మరీ ముఖ్యంగా మద్యం వ్యాపారస్తులకు లేదా వైద్య వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే లాయర్లకు, డాక్టర్లకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారికి ప్రమోషన్లు, బదిలీలు, మ్యూచువల్ బదిలీలతో పాటు పై అధికారుల మన్ననలు ఉంటాయి. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి జీతాలు పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. సో రాజకీయ రంగంలో విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అధికంగా ఉంటుంది. సో ఏ రంగం వారు తీసుకున్నా మిథున రాశికి పూర్తిగా 100కి 100% అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి. సో నెక్స్ట్ కర్కాటక రాశి. ఇంచుమించుగా 100కు 95% అనుకూలంగా ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి. సో వీళ్ళల్లో 2 రకాల సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు కాబట్టి కాళ్ళు చేతులకు దెబ్బలు తగిలించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. 60 సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 సమస్యలు మినహా కర్కాటక రాశి వారికి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, వీసాలు వస్తాయి, విదేశాల్లో ఉద్యోగం ఉంటుంది, స్థిర నివాసం ఉంటుంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు ఉంటాయి, రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషించి అనుకూలంగా ఉంటుంది, పదవులు వరిస్తాయి, స్త్రీలకైతే పదవులు వరిస్తాయి, అలాగే వ్యాపార రంగంలో అనుకూలతలు ఉంటాయి. సో చాలా 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 అనుకూలంగా ఉంటుంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంటుంది. సో ఎలాంటి సమస్యలు లేవు. చిన్న రెమెడీ మాత్రమే ఉంది. ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్టు, మగవాళ్ళైతే ఎల్లో కలర్ షర్ట్ ధరించాలి, ఆడవాళ్ళైతే ఎల్లో కలర్ డ్రెస్ ధరించాలి.
సో ఈ ఒక్క సమస్య ఈ ఒక్క ఒక్క రెమెడీ వల్ల ఈ మాత్రమే. సమస్య నుండి బయటపడతారు. ఓకే, తర్వాత సింహరాశి. సో చాలా సమస్యాత్మకంగా ఉన్నటువంటి రాశి సింహరాశి. సో సింహరాశి వారికి అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. దీన్ని షష్టాష్టకాలు అంటాం మనం. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఆరోగ్యపరంగా, సామాజికంగా, న్యాయపరంగా, రాజకీయ పరంగా, ఆర్థికంగా పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. సో సింహరాశి వారికి మరీ ముఖ్యంగా మీడియా అనేది సింహరాశిలోకి వస్తుంది. సో సెలబ్రిటీలు ఎవరైనా సరే, మీడియా రంగంలో ఉండే వాళ్ళైనా సరే, సినిమా వాళ్ళైనా సరే, రాజకీయ రంగంలో ఉండే సెలబ్రిటీలైనా, ఏ సెలబ్రిటీకైనా ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. సింహరాశి జాతకంలో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ మిగులుతాయి, లవ్లో ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలు ఎందుకు అంటే చెడు అలవాట్ల వల్ల ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. ఆడవారైతే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, భార్యాభర్తల మధ్యన గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా తల్లి, తండ్రి, భార్య, భర్త సంబంధించి నలుగురిలో ఒకళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటూ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సింహరాశి వారు సమస్యల నుండి గట్టెక్కుతారు. కన్య. సో నెక్స్ట్ కన్యారాశి. 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి కన్యారాశి. సో కన్యారాశి విపరీత రాజయోగం కనిపిస్తూ ఉంది. కొత్త అవకాశాలు ఎదుర్కొంటూ వస్తాయి. మంచి అనుకూలతలు ఎదుర్కొంటారు. అంటే సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త అవకాశాలు, ఉద్యోగాలు, కొత్త బాధ్యతలు, రాజకీయ రంగంలో పదవులు ఏర్పడతాయి. స్త్రీలకైతే మరీ ముఖ్యంగా వ్యాపారంలో, రాజకీయంలో అనుకూలతలు పెరుగుతాయి. విద్యార్థులకు అన్ని రంగాల్లో అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. సో ఏ రంగంలో తీసుకున్నా సో సూపర్గా ఉండబోతూ ఉంది. కొత్త అవకాశాలు ఎత్తుకుంటూ వస్తాయి. రాజయోగం కనిపిస్తూ ఉంది. గురు మహర్దశ ఉన్నటువంటి వారికి విపరీత రాజయోగం కనిపిస్తూ ఉంది. వీళ్ళకు ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి రెమెడీస్ లేవు. తులారాశి. సో బాగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి రాశి తులారాశి. 6వ స్థానంలో 6వ ఇంట్లో 6 గ్రహాలు కలిసి వస్తున్నాయి. 6వ స్థానం అనేటువంటిది శత్రు స్థానము, అలాగే ఆరోగ్య స్థానము. సో ఇది చాలా డేంజరస్ స్థానము. సో వీళ్లకు ఈ సంవత్సరం డబ్బు ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ సమస్యలు ఉంటాయి. సో న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన చిక్కులు. సో చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు, రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నటువంటి రాశి తులారాశి. సో రాజకీయ రంగంలో ఉండేవారు నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది. సినిమా రంగంలో ఉండేవారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ సంవత్సరము. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. విదేశాలకు అవకాశాలు తగ్గుతాయి. వీసాలు రిజెక్ట్ అవుతాయి. ఉద్యోగస్తులకు కోల్పోతారు ఉద్యోగాలు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిబిఐ, ఏసీబీ, సిఐడి లాంటి కేసులు ఉంటాయి. వ్యాపార రంగంలో వారికి ట్యాక్స్ల సమస్యలు ఉంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. ఆడవారికి సంబంధించి భార్యాభర్తల్లో ఇబ్బందులు ఉంటాయి. అలాగే చిన్నపిల్లలైతే కిందబడి దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది. సో ఏ రంగం వారికి తీసుకున్నా ఈ సంవత్సరం తులారాశి వారికి సమస్యలు కనిపిస్తున్నాయి. మరి ఏం చేయాలి? తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, నలుపు రంగు దుస్తులకు, వస్తువులకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. తర్వాత వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. ఈ నెల 30కి వెళ్ళిపోతూ ఉంది. అంటే ఉగాదికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. ఉగాది నుండి వీళ్ళకు విపరీత రాజయోగం ప్రారంభమవుతూ ఉంది వృశ్చిక రాశి వారికి. మరీ ముఖ్యంగా ఆడవారికి విపరీత రాజయోగం కనిపిస్తూ ఉంది. సినిమా రంగంలో ఉండేవారికి, మీడియా రంగంలో ఉండేవారికి, సెలబ్రిటీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తారు. ఉద్యోగాలు వస్తాయి. వీసాలు అప్రూవల్ అవుతాయి. మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. విదేశీ స్థిర నివాసం ఏర్పాటు జరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. మ్యూచువల్స్ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండేవారికి మంచి అవకాశాలు ఎత్తుకుంటూ వస్తాయి. నామినేటెడ్ పదవులు ఉంటాయి. వ్యాపార రంగంలో 100కు 1000 రూపాయలు సంపాదిస్తారు. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. అలాగే వీరికి నెగిటివ్లు ఏమీ లేవు, రెమెడీస్ ఏమీ లేవు. ధనుసు రాశి. సో ఈ వృశ్చిక రాశి నుండి వెళ్ళిపోతున్నటువంటి శని 4వ ఇంట్లో ధనుసు రాశిలోకి వస్తూ ఉన్నాడు. సో 4వ ఇంట్లో శని అనేటువంటిది అర్ధాష్టమ శని అంటాము. అలాగే 4వ ఇంట్లో 6 గ్రహాలు కలిసి వస్తున్నాయి కాబట్టి పెను సంచలనాలకు దారితీసే అవకాశం ఉంది. విపరీతమైన ధన నష్టంతో పాటు తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ధనుసు రాశికి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన ఇన్వెస్ట్మెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణ, డబ్బు ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది వ్యాపారంలో చేయొచ్చు, జాగ కొనడంలో చేయొచ్చు, పొలం కొనడంలో చేయొచ్చు, ఇల్లు కొనడంలో చేయొచ్చు. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి వివాహ విషయంలో చేయొచ్చు. వీటిలో చేసేటువంటి డబ్బంతా వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది. నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా అప్పులు ఇచ్చి నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వకండి ధనుసు రాశి వారు. అలాగే కొత్త ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకండి.
అలాగే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు, స్త్రీలకు, రైతులకు అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ నేను చెప్పినటువంటి 3-4 పాయింట్ల విషయంలో, డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. మకర రాశి. సో ఈ సంవత్సరమే కాదు, గత 8 సంవత్సరాల నుండి పూర్తిగా కష్టాలు అనుభవిస్తున్నటువంటి మకర రాశి వారికి రాజయోగం స్టార్ట్ అవ్వబోతూ ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అవకాశాలు ఎత్తుకుంటూ వస్తాయి. ఆడవారికి విపరీత రాజయోగం ఏర్పడతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణతా శాతంతో పాటు ఉద్యోగాలు, అవివాహితుల వివాహ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగం కనిపిస్తూ ఉంది. అలాగే వ్యాపారస్తులకు 100కు 1000 రూపాయల లాభం ఉంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. కళాకారులకు అవకాశాలు వస్తాయి, అవార్డులు, రివార్డులు వస్తాయి. ఏ రంగం వారు తీసుకున్నా మకర రాశికి 100కి 1000% అనుకూలంగా ఉంది. ఒకే ఒక్క సమస్య కనిపిస్తుంది, భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో కోపాన్ని తగ్గించుకుంటే, భార్యాభర్తలు అండర్స్టాండింగ్ పెంచుకుంటే అన్ని రకాలుగా అనుకూలతలు ఉంటాయి. రెమెడీస్ అవసరం లేదు, సమస్యలు లేవు. కుంభరాశి. సో కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది. ఇంకో 2.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని ఉంది. సో 2వ స్థానంలో, ధనస్థానంలో వీళ్లకు షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. అంటే ఏం జరుగుతుంది అంటే పెను ఆర్థిక నష్టం అనేది వీళ్ళని బాధించే అవకాశం ఉంది. పెను ఆర్థిక నష్టంతో సంచలనాలు ఏర్పడే అవకాశం ఉంది. ధన నష్టం సంభవించే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ల రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపం, అప్పుల రూపంలో కావచ్చు, చిట్టీల రూపంలో కావచ్చు, మీరు డబ్బు ఇచ్చిన వాడు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. చిట్టీలు వేసిన వాడు పారిపోయే అవకాశం ఉంది. సో అప్పిచ్చిన వాడు చనిపోయే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనల వల్ల మీరు ఆర్థిక నష్టాన్ని పొందే అవకాశం ఉంది. అలాగే ఇంట్లో శుభకార్యాల వల్ల నష్టాన్ని వెచ్చించి ధన నష్టం చేసే అవకాశం ఉంది. సో ఆరోగ్యపరమైన, మానసికమైన ఇబ్బందులు ఉన్నాయి. సో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. సో విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు, ఆడవారికి అందరికీ సమస్యలు కనిపిస్తున్నాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, దీనివల్ల సమస్యల నుండి గట్టెక్కేటువంటి అవకాశం కనిపిస్తాం. మీనరాశి. సో చాలా సమస్యాత్మకంగా ఉన్నటువంటి రాశి మీనరాశి. ఎందుకంటే మీనరాశికి ఏలినాటి శని, షష్టగ్రహ కూటమి 2 వస్తున్నాయి కాబట్టి మీనరాశి వారు బాగా సఫర్ అయ్యేది ఆడవారు. రెండవది కళాకారులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వీళ్ళు వ్యాపారస్తులు, వీళ్ళందరూ విపరీతంగా నష్టపోతారు. న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన చిక్కులు, అప్పు అడగాల్సి రావడము, వాహన ప్రమాదాలు, కుటుంబంలో ఆరోగ్య భంగములు, తల్లిదండ్రులు ఒకళ్ళకు ఆరోగ్య భంగములు, సమాజంలో చెడ్డ పేరు, కుటుంబంలో సంచలనం జరగడము, ఇవన్నీ ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడము, అలాగే గురువారం నాడు లేదా శుక్రవారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించడము, వీటి వల్ల మ్యాక్సిమం రెమెడీస్, ఇలాంటి రెమెడీస్ చేయడం వల్ల సమస్యల నుండి పూర్తిగా గట్టెక్కి ఏలినాటి శని యొక్క తీవ్రతను తగ్గించుకునేటువంటి అవకాశాలు మీనరాశి వారికి కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఈ 12 రాశుల్లో కూడా ఎవరికైతే పరిహారం కావాలో వాళ్ళందరికీ మీరు ఒకటే సూచిస్తున్నారు, తిరునల్లార్ శనీశ్వర స్వామి దర్శించుకోండి. ఏంటండి ఆలయ ప్రత్యేకత? ఎందుకంటే శని అభయాన్ని ఇయ్యడు ఎక్కడ. శనికి అప్పచెప్పిన పని ఏంటిది? టార్చర్ పెట్టమని. మరి శని ఎట్లా మనకు అభయాన్ని ఇస్తాడు? అభయం ఇవ్వడం అంటే నేనున్నా అనడం. సో మొత్తం ప్రపంచంలో ఉన్న ఏకైక దేవాలయం తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో బంగారి కాకి మీద కూర్చొని శని అభయాన్ని ఇస్తాడు. నేనున్న ఆయన చూసుకుంటా అంటాడు. సో ఆ మాట ఆయన అన్నాడు అంటే ఇంకా మనకు టెన్షన్ ఎక్కడిది? సో అందుకని అక్కడికి వెళ్ళమని చెప్తున్నా. అభయాన్ని ఆయన దగ్గర నుండి పొందడం ద్వారా సమస్యల నుండి బయటపడవచ్చు. ఎంత పెద్ద సమస్యనైనా హరించేటువంటి గొప్పతనము ఆయన ఒక్కసారి మన వైపు ప్రేమగా చూస్తే శని మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే మనల్ని కొట్టేవాడు ఆయనే కాబట్టి నేను కొట్టపోరా అంటే ఇంకా తిరుగులేదు మనకు. అందుకని అభయాన్ని ఇచ్చే శని కాబట్టి తిరునల్లార్ వెళ్ళమని చెప్తాం. ఓకే, అంటే శనీశ్వర స్వామిలో చాలా చోట్ల ఉన్నారు కదా, అక్కడే ఎందుకు ప్రత్యేక? నలమహారాజు ప్రతిష్ఠించినట్టు దేవాలయము. నలమహారాజు గురించి మీకు తెలుసు కదా. సో నలమహారాజుకు సంబంధించింది. శని బంగారు కాకి మీద కూర్చొని ఉంటాడు. శని పుట్టిన ఊరు. సో అందుకని ప్రత్యేకత. దీన్ని అంతా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మనకు అవగాహన ఏర్పడుతుంది వీటి మీద. సో అక్కడ శని చాలా ప్రత్యేకించి అభయాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడికే వెళ్ళమని చెప్తా ఉన్నాను. మీరు ఇందాక వెంకటేశ్వర స్వామి అలాగే కామాఖ్య అమ్మవారిని నేను ఎక్కువగా పూజిస్తారన్నారు. కామాఖ్య అమ్మవారి విశిష్టత? కామాఖ్య అమ్మవారు అంటే సతీదేవి సహగమనం ఎప్పుడైతే ఆమె హోమగుండంలో దూకి చనిపోయిందో అమ్మవారు, అప్పుడు విష్ణుమూర్తి వేసినటువంటి చక్రం వల్ల ఆమె కొన్ని ముక్కలు అష్టాదశ శక్తిపీఠాలుగా మారి భారతదేశంలో పడ్డాయి. సో వివిధ దేశాల్లో కూడా ఉన్నాయి. అలా పడ్డటువంటి ఒక అమ్మవారి యోని కామాఖ్య దేవాలయం నీలాచలం కొండ మీద పడ్డది. పడ్డటువంటి యోని 10 ముక్కలైంది. ఆ 10 ముక్కలను దశమహావిద్యలు అంటారు. సో ఆడవారికి సంబంధించి, మగవారికి సంబంధించి, రాజయోగానికి సంబంధించినటువంటి దశమహావిద్యలు ఆ దేవాలయంలో పూజింపబడతాయి. ఉదాహరణ, రాజయోగం కావాలంటే రాజశ్యామల, డబ్బు కావాలంటే రాజశ్యామల, శత్రువుల మీద జయాన్ని పొందాలంటే బగాళాముఖి,
ఒక అమ్మాయి హీరోయిన్గా కావాలంటే తార, ఒక అమ్మాయి యాంకర్గా కావాలంటే భువనేశ్వరి, ఒక అమ్మాయి పొలిటీషియన్గా మారాలంటే భువనేశ్వరి, అలాగే మనకు ఉన్నటువంటి చెడు అలవాట్లు మార్చుకోవాలంటే ధూమావతి, అలాగే శనిపీడ తొలగాలంటే కాళీ, అలాగే గురువు యొక్క గొప్పతనం గురు బలం రావాలంటే తార, అలాగే బోటిక్ లాంటివి బంగారం షాప్ లాంటివి పెట్టి ప్రత్యేకించి ఆడవారు బాగుపడాలంటే చిన్నమస్తా. ఇలా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క సపరేట్ డెవలప్మెంట్ ఇచ్చేటువంటి గుణం ఉన్నటువంటి దేవాలయం, దశమహావిద్యలతో కలిపినటువంటి దేవాలయం కామాఖ్య దేవాలయం. సో అక్కడ మనం ఏది కోరుకుంటే అది చాలా షార్ట్ పీరియడ్లో దక్కుతుంది. మామూలుగా మనం ఏది కోరుకున్నా అది దక్షిణాచారం అంటే కుడి చేయితో చేసే పూజల్లో ఏదైతే ఫలాలు పూలు స్వీట్లు పెట్టి చేసే పూజల్లో రిజల్ట్ అనేది స్లోగా ఉంటుంది. అదే మనకు ఇన్స్టెంట్గా వచ్చేటువంటి రిజల్ట్ అంటే మనం మామూలు అలోపతిలో మామూలు మెడిసిన్కు స్టెరాయిడ్స్కు ఉన్నంత తేడా. సో ఇమ్మీడియట్గా రిజల్ట్ రావాలంటే వామాచారంలో చేయాలి. వామాచారంలో చేయాలి అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ లిక్కర్ పెట్టాలి. సో ఆ పెట్టిని చేసి పూజ దేవాలయంలో కూడా మనకు ఆ లిక్కరు నాన్ వెజ్తోనే పూజలు చేస్తారు. సో దాని రిజల్ట్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, చాలా తొందరగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సో ఎక్కువగా రిస్క్ తీసుకునే వారికే ఆ రిజల్ట్ కనిపిస్తుంది. రిస్క్ తీసుకునే వారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు, సినిమా నటులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, అంటే ఎవరైతే ఎక్కువగా తమ లైఫ్ను రిస్క్లో పెడతారో వాళ్ళకి ఆ రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈ రిజల్ట్ పనిచేయదు. ఓకే, అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో రైతులకు ఎలా ఉండబోతోంది, ఈ దేశంలో పంటలు ఎలా ఉంటాయి? చాలా బాగుంటుంది, రైతులకు చాలా అనుకూలంగా ఉంటుంది. సో 2 పంటలు కూడా బాగుంటాయి. కాకపోతే ఈ సంవత్సరం నగరాల్లో వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉంది. నగరాల్లో వర్షాపాతం ఎక్కువగా ఉంటుంది. సో పంట పొలాల్లో తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా రైతులకు పంటలు ఎక్కువగానే వస్తాయి, కానీ ఎరుపు రంగు పంటలు చాలా ఎక్కువగా వస్తాయి. ఉదాహరణ బంతి, మిర్చి, టమాటా. సో ఏదైతే ఎరుపు రంగులో ఉంటుందో ఆ పంట చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటి రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఓకే, మీ లైఫ్లో ఏదైనా ఒక అద్భుతమైన సంఘటన వెంకటేశ్వర స్వామికి సంబంధించింది ఏదైనా మాతో షేర్ చేసుకుంటారు? చితి మీద పడుకోబెట్టిన ప్రతిసారి ఆయనే వచ్చి సేవ్ చేస్తాడు. అంటే నన్ను ఎవరైనా టార్గెట్ చేయాలి, వీని కథం పట్టేద్దాం అనుకున్న ప్రతిసారి ఆయనే వచ్చి మిరాకిల్ చేసి నన్ను రక్షిస్తాడు. ఇప్పుడు నేను సింపుల్, మీరు ఎంతమందితో ఇంటర్వ్యూ చేసిరో చాలామందితో చేసి ఉంటారు. పేపర్లు పెన్ను లేకుండా ఇంత అనర్గళంగా గంటసేపు మాట్లాడేటోడు ఎవరు లేడు. మీరు ఏ ప్రశ్న అడుగుతారో నాకు తెలియదు. నేను ప్రిపేర్ కాలే, అన్నిటికీ నేను ఆన్సర్ చెప్పిన. నేను ఒకటే అన్న ఓం నమో వెంకటేశాయ అని, ఆయనే మాట్లాడిస్తాడు. రిజల్ట్ కూడా ఆయనే ఇస్తాడు. నేను బ్లైండ్గా ఆయన నమ్ముతా. అంటే నేను చేసే పూజలను, నేను నమ్మే దేవుళ్ళను చాలా బ్లైండ్గా నమ్ముతా. సో వాళ్ళే నన్ను కాపాడతారని నమ్ముతా కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. సో వాళ్ళకి అంకితం చేసిన లైఫ్ను నువ్వే డిసైడ్ చేయి. నన్ను పుట్టించినవి నువ్వే, నువ్వు డిసైడ్ చేయాలి. నాదేముంది, నాకు ఏం కావాలి అనేది ఆయనకు తెలుసు, నన్ను ఏం చేయాలని ఆయనకు తెలుసు. ముంచినా తేల్చినా ఆయనదే బాధ్యత. సో ఆయనను బ్లైండ్గా నమ్ముకుంటా, అట్లనే వెళ్ళిపోతా, నమ్మకంతోనే వెళ్ళిపోతా. 24 గంటలు నాతో ఉంటారనే నమ్మకంతోనే వెళ్ళిపోతా. అంతే, దట్ ఈజ్ మిరాకిల్. నా లైఫ్లో అదే మిరాకిల్. ఆయన ఉండడమే నా అంటే దేవుడు భగవంతుడు మన కోసం నిలబడితే ప్రపంచంలో మనకు ఎదురుగా ఎవరు నిలబడలేరు. రెండవది, మనకు ఎదురుగా సమాజాన్ని నిలబడ్డప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఒకటే, ఒక పెద్ద సజెషన్ ఇస్తా. అది చిన్న సజెషనా పెద్ద సజెషనా మీరే డిసైడ్ చేయండి. ప్రపంచమంతా మీకు ఎదురుగా వచ్చి నిలబడ్డప్పుడు జస్ట్ వెనక్కి తిరిగి సెల్ఫీ తీసుకోండి, జనాలు మీ అనుకుంటారు. సింప్లీ సూపర్గా చెప్పారు. ఓకే, అయితే ఈ సంవత్సరం ఉగాది ఏదో పర్టికులర్ టైంలోనే మనం చేసుకోవాలి అనేది ఏదో అంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఈ సంవత్సరము మనకు తిథి ద్వయం వచ్చింది. అంటే ఒకటే రోజు 2 తిథులు వచ్చినాయి. సో అందువల్ల ఇదంతా గందరగోళంగా ఉంది ఈ సంవత్సరం. కానీ దాన్ని తిథి ద్వయం అంటారు. చాలా వస్తుంటాయి అట్లా మనకు తిథి ద్వయాలు సంవత్సరానికి 1-2 వస్తుంటాయి. అంటే ఒకటి రోజు పాడ్యమి పౌర్ణమి కలిసి రావడము, ఒకటే రోజు పాడ్యమి విధియ కలిసి రావడము అలా జరిగినాయి. సో ఇది పండగకేం సంబంధం లేదు. కాకపోతే ఎవరైతే తద్దినాలు పెట్టుకుంటారో వాళ్ళకు చాలా కాంట్రవర్సీస్, చాలా సమస్యలు. ఉదాహరణ ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు 30వ తారీఖు నాడు పాడ్యమి అయితే విధియ 31. కానీ ఇక్కడ పాడ్యమి అనేది 12 గంటలకు వచ్చింది, 12 గంటలకే అయిపోతుంది 30 నాడు. సో అందువల్ల మాకు ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మా అమ్మగారు చనిపోయినారు, ఇది 6వ నెల మాసికం. ఇప్పుడు మాకు కన్ఫ్యూజ్ ఏంటంటే 30 నాడు పెట్టాలన్నా 31 నాడు పెట్టాలన్నా. సో అందుకని జనరల్గా మనకు మాసికం తద్దినం పెట్టాలంటే ఏం చెప్పింది అంటే అపరాహ్నం 12 గంటల తర్వాత ఉంటే పెట్టమన్నది. సో అందుకని మేము 31 పెడుతున్నాం. సో అట్లాంటి వాళ్ళకు సమస్య తప్ప పండగ 30 తారీఖు నాడే చేసుకోవాలి. ఎందుకంటే 29 గ్రహణం ఉంది. అది అఫ్కోర్స్ మనకు కనిపించకుండా ఆ రోజు గ్రహణం ఉంది కాబట్టి ఆ రోజు పండగ చేసుకోవద్దు. 30వ తారీఖు నాడు చేసుకోవాలి. 30వ తారీఖు నాడే షష్ఠగ్రహ కూటం ఏర్పడుతుంది. షష్ఠగ్రహ కూటంలో చంద్రుడు కూడా రేవతి నక్షత్రంలో ఉన్నాడు ఆ రోజు. సో 30వ తారీఖే మనకు 30వ తారీఖు చేస్తాము. బట్ టైం పర్టికులర్గా మనం అంటే కొత్త బట్టలు కట్టుకోవడం, పూజ చేసుకోవడం చేసేది 12 లోపే. ఓకే, సో 12 వరకు మనకు పాడ్యం ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, మరొకసారి ఉగాది శుభాకాంక్షలు వెంకటేశ్వర గారు. ఓం నమో వెంకటేశాయ.